తమిళనాడు లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. టాస్మాక్ అధికారుల ఇండ్లు, ఆఫీసుల్లో తనిఖీలు మొదలుపెట్టింది. చెన్నైతో పాటు మరో 20 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఆరోపణలు రావడంతో గతంలోనూ సోదాలు చేసింది ఈడీ. తమిళనాడులో లిక్కర్ వ్యాపారంలో అధికార పార్టీకి చెందిన నేతలు, అధికారులు కలిసి దాదాపు 1000 కోట్ల స్కామ్ చేశారన్న ఆరోపణలు రావడంతో రైడ్స్ చేస్తోంది ఈడీ. తమిళనాడు లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. టాస్మాక్ అధికారుల ఇండ్లు, ఆఫీసుల్లో తనిఖీలు మొదలుపెట్టింది. చెన్నైతో పాటు మరో 20 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఆరోపణలు రావడంతో గతంలోనూ సోదాలు చేసింది ఈడీ. తమిళనాడులో లిక్కర్ వ్యాపారంలో అధికార పార్టీకి చెందిన నేతలు, అధికారులు కలిసి దాదాపు 1000 కోట్ల స్కామ్ చేశారన్న ఆరోపణలు రావడంతో రైడ్స్ చేస్తోంది ఈడీ.